చెప్తా ఉన్నాను, మీరు కేవలం మత రాజకీయాలు చేస్తా ఉన్నారు. హిందువుల దేవి దేవతల్ని మీరు అవమానపరుస్తా ఉన్నారు. ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన అయితే విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తా ఉన్నారు. 3 కోట్ల మంది మీరు దేవుళ్ళు అంటే, ఎస్ మాకు 3 కోట్లు ఉన్నారు, మీకు 3 ఉన్నారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. మాకు 3 కోట్లు ఉన్నారు, మీకు 3 ఉన్నారు. ఇది డిఫరెన్స్. హిందువులని అవమానపరచడము. జూబ్లీస్ ఏమన్నావు? కాంగ్రెస్ ఇస్ ముస్లిం అండ్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నారు. కానీ మిత్రులారా, ఈరోజు జూబ్లీస్ గెలిచి ఏదో సంబరాలు చేస్తా ఉన్నారు. కానీ జూబ్లీస్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, అది మజ్లిస్ పార్టీ అని ఆ రోజు మనం చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అందుకనే హిందూ దేవి దేవతల్ని ఈ రేవంతుద్దీన్ దాన్ని అవమానపరుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈరోజు దేవాలయాల భూముల్ని అమ్ముకుంటున్నారు. దేవాలయాల భూముల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమిస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మా దేవాలయాలు కాపాడండి, కానీ ఎవరు కూడా కాపాడట్లేదు. గోసేవకులు, గోరక్షకుల మీద తుపాకీతో పేల్చినా వాళ్ళ మీద చర్య ఉండట్లేదు. ఈరోజు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి హిందూ భావిస్తా ఉన్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మీ దగ్గరే ఉంది, లా మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర ఉంది. ఇవన్నీ ఉంచుకొని ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్, ఈరోజు హోమ్ లా అండ్ ఆర్డర్ నిల్, కమ్యూనల్ పాలిటిక్స్ పెరుగుతా ఉన్నాయి మీ వల్ల. ఇవాళ ఒకటి ముఖ్తార్ మలిక్ అని ఒక ఏదో తహరీక్ అంట, వారు చెప్పాడు బాబ్రీ